ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సాధారణంగా మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళవలసిన అడ్రస్ మనకు సరిగ్గా తెలియకపోతే ఎవరో ఒకరిని సహాయాన్ని అడుగుతాం. ఎవరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా వెళ్ళాము అంటే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. మనకి ఎన్ని తెలివితేటలున్నా కూడా మనం తెలియని దారిలో వెళ్ళేప్పుడు ఎవరో ఒకరి సహాయం తీసుకుంటే కానీ సురక్షితంగా ఆ ప్రదేశానికి చేరుకోగలుగుతాము. మన తెలివితేటలను నమ్ముకొని మనకు తెలియని అడ్రస్ని పట్టుకొని మనం వెళ్ళాము అంటే దారి తప్పిపోయి అపాయంలో పడే అవకాశాలు ఉంటాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని వ్రాయబడి ఉండట చూస్తాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన మీద మనకున్న అతి విశ్వాసంతో మనం చేసే పనులు మనకు సమంజసంగానే కనబడతాయి. మనకంటే తెలివిగల వాళ్ళు ఎవరూ లేరేమో అనుకుంటాం. మనం వెళ్లేదే సరైన దారి అని భ్రమలో ఉంటాం. అందరూ అదే దారిన వెళ్తున్నారు కాబట్టి అదే దారిలో వెళ్ళాలి అనుకుంటాం. నాశనమునకు వెళ్లే దారి విశాలంగా ఉండి లోకమంతా అదే దారిలో వెళ్తుంది. మరి వారి వెంట వెళ్తే నీ అంతం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఆ దారి చావునకు దారి తీస్తుంది. గొర్రె కసాయివాణ్ణి నమ్మి వెళ్ళినట్లుగా ఈ లోకమంతా కూడా అపవాది యొక్క మోసంలో పడి భ్రమలో బ్రతుకుతూ చివరికి నాశనమైపోతున్నారు. అనేక మంది దేవుని లెక్క చేయకుండా, దేవుని సహాయాన్ని కోరకుండా అన్నీ మాకే తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తూ చివరకు పరాజయం పొందుతూ ఉంటారు. వారు ఎంచుకున్న దారి ఎక్కడికి ముగుస్తుందో తెలియదు. ఆ దారి ముగింపులో కష్టాలు, నష్టాలు, ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి. దేవుని దగ్గరకు అనగా జీవమునకు పోయే దారి ఇరుకుగా ఉంటుంది. ఆ దారిలో వెళ్లేవాళ్లు కొద్దిమందే ఉంటారని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టు చూస్తాం కదా. అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మేవారు, దేవుని మీద ఆధారపడి జీవించేవారు కొద్దిమందిగా ఉంటారు. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. మనం దేవుణ్ణి నమ్ముకొని మన మార్గమును ఆయనకు అప్పగిస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనం పరలోకమందున్న తండ్రి దగ్గరకు చేరాలంటే యేసు తప్ప వేరే మార్గము లేదు. ఈ లోకంలో జీవించడానికి మనం ఎన్నో మార్గాలను ఎంచుకుంటాం. మనం ఎంచుకున్న మార్గంలో యేసు ఉండడు. యేసు ఉన్న మార్గం వైపు మనమే వెళ్ళాలి. నేనే మార్గమును అని చెప్పిన యేసు మనం ఆయన దగ్గరకు వస్తామేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలోనికి వెళ్దామా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. యేసు మార్గము శ్రేష్టమైనది, సురక్షితమైనది. సంతోషము, సమాధానము, ప్రశాంతత ఆ మార్గంలో దొరుకుతాయి. కొద్దికాలం శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో నుండి ప్రభువు మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మార్గంలో నడిచినప్పుడు మనం పూలబాటులో వెళ్ళినట్టుగా ఉండదు మన ప్రయాణం. ఖచ్చితంగా శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల గుండానే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను ఈ లోకమును జయించి తిని అని చెప్పాడు మన ప్రభువు. ఆయన జయించాడు, మనల్ని కూడా జయింపచేస్తాడు. కాబట్టి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి సిద్ధపడుతూ దేవుణ్ణి నమ్మి మన మార్గాలను ఆయనకు అప్పగించుకుందామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మేము దారి తప్పి పోకుండుటకు, నీ మార్గంలో నడిచి నిన్ను చేరుకునుటకు నాకు మాకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.